హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మేము సింగరమ్మ తల్లి అనే గుడికి వెళ్ళబోతున్నాం. చాలా మహిమగల అమ్మవారు. నేను ఇప్పుడు చిన్నప్పుడు వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను. ఈ గుడి స్పెషాలిటీ ఏంటంటే మొత్తం అడవిల మధ్యలో ఉంటుంది. చూస్తున్నారు దారి, ఈ దారి అంతా అడవి. ఆ అడవి మధ్యలో దేవాలయం ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ దారి. మీకు ఇక్కడ కోతులు కనిపిస్తున్నాయా? దారి పొడికి అలాగే ఉన్నాయి కోతులు. ఏం పెడితే అవి తింటున్నాయి. చాలా బాగుంది. ఇప్పుడే గుడికి రీచ్ అయ్యాం. ఇది గుడి బయట లుక్, అది మెయిన్ రోడ్డు. గుడి బయట ప్రాంగణం ఇది. ఇక్కడ ఒక నెల రోజు జాతర జరుగుతుంది. ఆ జాతర టైంలో ఇక్కడ అస్సలు ఖాళీ ఉండదు. ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చి బలులు అర్పించి ఇక్కడ ఉంటారు. చాలా అస్సలు ఖాళీ ఉండదు. ఇది గుడి లోపల సైడు. మీకు ఇక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, ఆ చెట్టే అసలైన అమ్మవారు. చాలా ప్రశిష్టమైన అమ్మవారు. చాలా పొడవు ఉంటుంది ఆ చెట్టు. మా అమ్మ పూజ చేస్తుంది. ఇక్కడ చాలామంది మొక్కుకొని ముడుపులు కట్టుకుంటారు. పిల్లలు లేని వారు కట్ట చాలామంది, అవి నెరవేరుతాయి కూడా. ఇప్పుడంటే మెస్ చేశారు, కానీ ఒకప్పుడు మెస్ కట్ట ఏమి ఉండేది కాదు. నేను చిన్నప్పుడు వచ్చినప్పుడు అప్పుడు గుడి కూడా ఉండేది కాదు, చెట్టు మాత్రమే ఉండేది. ఒకప్పుడు చాలా ఇక్కడ భయంకరంగా ఉండేది, ఎందుకంటే మనుషుల సంచారం తక్కువగా ఉండేది. చీకటి పడిందంటే ఈ దారిలో వెళ్ళాలంటే చాలా భయపడేవారు. ఇప్పుడంటే మనుషుల సంచారం పెరిగింది, కానీ ఒకప్పుడు మా తాతలు మా నాన్నల కాలంలో చాలా భయపడేవారు ఈ దారిలో వెళ్ళాలంటే. ఇక్కడ అడవి జంతువులు కూడా తిరుగుతూ ఉండే అని చెప్పేవారు ఒకప్పుడు, కానీ ఎవ్వరికి ఎప్పుడు ఏ హాని జరగలేదు. ఇది అమ్మవారి ప్రతిమ గుడి లోపల. చాలా ప్రతిష్టమైన అమ్మవారు. మేము వచ్చిన తర్వాత మాతో పాటు చాలామంది వచ్చారు గుడికి. ఇంతమంది వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది గుడి బయట లుక్. చూసారు, వెనకాల కొండలు కనిపిస్తున్నాయి కదా, చుట్టూ అంతా ఫారెస్ట్ అండి. మధ్యలో ఉంటుంది గుడి. ఇది బయట లుక్. నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇక్కడ వాతావరణం కూడా చాలా చల్లగా, చాలా ప్లెజెంట్గా, చాలా బాగుంది. దర్శనం అయిపోయింది, తిరిగి ఇంటికి వెళ్తున్నాం. ఈ దారి మాత్రం చాలా బాగుంది. చుట్టుపక్కల వెదురుబొంగుల చెట్లు, మధ్యలో రోడ్డు, చాలా చాలా పీస్ఫుల్గా ఉంది. ఫోటోషూట్లకి అవి చాలా బాగుంటుంది. ఎవరన్నా ఫోటోషూట్ చేయించుకోవాలంటే ఇక్కడ వచ్చి ట్రై చేయండి, చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.